ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనుమతులు ఇవ్వనీయలేదు. రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ పదవీకాలం ముగిసి 20 నెలలు గడిచినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత అని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఈ ఎన్నికలు వాయిదా వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సామంత రాజులను నియమించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థలు బలహీనపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల పదవుల్లో ఉండటానికి అర్హత లేదని, వారు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలని ఆనాడు గాంధీ నెహ్రూ కలలు కన్నటువంటి పరిస్థితి. మీరు మరి దానికి భిన్నంగా చేస్తావు, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇలా పరిస్థితి ఎట్లుందంటే పెట్టిపోయేనోడు పెయ్యల్లా బట్టి చూసినట్టు ఎన్నికలే జరిపేది లేదు. నువ్వు సర్పంచ్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసినావు. పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడతావు. ఇంకా నువ్వు ఎన్నికలే పెట్టినప్పుడు ఆ పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి గాంభీర్యం ఏందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే జిల్లా మండల పరిషత్ మే 2024లో అయిపోయింది. ఇప్పటి వరకు ఆ ఎన్నికలు కూడా పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ జడ్పీటీసీలు 538 మంది జడ్పీటీసీలు, 5817 మంది ఎంపీటీసీలు. మరి వాళ్ళను కూడా ఎన్నికలు పెట్టకుండా ఏ విధమైనటువంటి సంకేతం ఇస్తారు? మరి లేకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకొని అన్ని రాజరిక పాలన లేక నామినేట్ సామంత రాజుల గుట్ల నియమించుకుంటారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమన్నా మాట్లాడడానికండి ఆ సంబంధిత మంత్రులకు సిగ్గుండాలి. ఏమన్నా మేము ఈ అసమర్థ మంత్రులుగా మిగిలిపోయే బదులు మేము ఆ పదవిని వదులుకుంటానన్న గౌరవం ఉంటుందేమనే ఇంతనైనా ఇంకిత జ్ఞానం లేదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ కుంటుపడింది. మురికి కూపాలుగా గ్రామాలు మారినాయి. మంచినీళ్ళు రావడం లేదు, విద్యుత్ దీపాలు వెలగడం లేదు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యవస్థను ఏమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తావో ఒకసారి ముఖ్యమంత్రి